కార్తీక పురాణము 15వ అధ్యాయము. దీప ప్రజ్వలనం జ్ఞానప్రదాయకం. వశిష్ఠుడు జనకుడితో, ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసంలో శివకేశవుల ఆలయాలలో ఎక్కడైనా దీపారాధన, నృత్యము, గానము, దీపమాల సమర్పణలను చేసిన వారు ముక్తి మోక్షాలను పొంది తరిస్తారు. ద్వాదశి నాడు ఆలయంలో గాని మరెక్కడైనా గాని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించే వాళ్ళు విష్ణు సన్నిధికి చేరుకుంటారు. ఇతరులు పెట్టిన దీపమును పైకి ఎగద్రోసి ప్రజ్వలింపజేసిన వారి పాపాలన్నీ ఆ దీపాగ్నిలో భస్మమై వారికి శుభాలను కలిగిస్తుంది. కొండెక్కిన దీపాన్ని వెలిగించిన వారి పుణ్యము అపారము. అటువంటి వారిని చూసిన వారి పాపాలు కూడా పటాపంచలైపోతాయి. దీనికి సంబంధించిన ఒక కథ చెబుతాను విను అన్నాడు. జనక మహారాజా, సరస్వతీ నదీ తీరంలో ఒక శిథిలమైన దేవాలయం ఉండేది. నిష్ఠాగరిష్ఠుడైన ఒక యోగీంద్రుడు ఆ దేవాలయానికి వచ్చాడు. అది కార్తీక మాసం. మానవ ధర్మంలో ఆచరించాల్సిన జప, తప, స్నాన, సంధ్యాదులన్నింటినీ వీలుగా ఉంటుందని ఆ ఆలయాన్ని పరిశుభ్రం చేశాడు. చక్కగా ముగ్గులు పెట్టాడు. ప్రక్క ఊరికి వెళ్ళి ప్రమిదలు, నూనె, వత్తులు కొని తెచ్చి దైవ సన్నిధిలో 12 ప్రమిదలలో దీపాలను వెలిగించాడు. తాను పాటించే నియమాలను పాటిస్తూనే ప్రతిరోజు దీపాలను వెలిగిస్తున్నాడు. ఆ ఆలయంలోని ఒక కలుగులో ఒక ఎలుక ఉండేది. ఆ కార్తీక మాసంలోని శుక్ల ద్వాదశి నాడు తినడానికి ఏమీ లేక ఏది దొరుకుతుందా అని ఆ ఎలుక ఆలయం చుట్టూ తిరిగింది. అయినా దానికి ఏమీ దొరకలేదు. ఆ ఆలయంలోని దీపాలలో ఒక దీపం కొడిగట్టి వాసన వస్తోంది. అది ఏదో తినే పదార్థం అనుకుని ఆ వాసనను బట్టి ఆ ప్రమిద దగ్గరకు వెళ్ళి ఆరిన వత్తిని నోటితో పట్టుకొని లాగింది. కానీ దానిని తినడం సాధ్యం కాలేదు. ఆ ఎలుక నోటిలోని వత్తితోనే ప్రక్క ప్రమిదకు వెళ్ళింది. ప్రమిదలోని దీపంతో నోటిలోని వత్తి అంటుకుంది. అది చూసి ఎలుక విదిలించేసరికి ఆ నోటిలోని వత్తి మొదటి ప్రమిదలో పడి వెలుగుతోంది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటన వలన ఆ ఎలుక మానవాకారాన్ని పొందింది. యతీశ్వరుడు ఆ మానవుని చూసి, అయ్యా, మీరెవరు అని ప్రశ్నించాడు. మునీంద్ర, నేను ఈ ఆలయంలోని ఒక కలుగులో నివసించే ఎలుకని. ఎంతకాలంగా ఉంటున్నానో ఎందుకుంటున్నానో నాకైతే తెలియదు. మీరు పెట్టిన దీపాల తోరణంలో ఆరిన దీపాన్ని నోటబెట్టుకొని అవతలి ప్రమిదను తాకాను. అప్పుడు నా నోటిలోని వత్తి మండింది. ఆ మండుతున్న వత్తిని ఆరిన దీపపు ప్రమిదలో విడిచిపెట్టాను. ఆ క్షణంలోనే నాకు మానవాకారం వచ్చింది. ఆ మానవుడు చెప్పిన మాటలు విన్న యతీంద్రుడు తన దివ్య దృష్టితో ఆ ఎలుక యొక్క పూర్వజన్మ విషయాన్ని గమనించాడు. అయ్యా, ఈరోజు కార్తీక శుద్ధ ద్వాదశి. తినడానికి ఏమి దొరుకుతుందా అని వెతుకుతూ ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేశావు. స్వామి సమీపంలో ఉన్న దీపజ్వాలను చూశావు. అందులో ఆరిన ప్రమిదలోని వత్తిని తినే వస్తువని భ్రమపడి నోటితో కరుచుకొని ప్రక్కకు కదిలావు. వెలుగుతున్న ప్రమిదలోని జ్వాలలో నీ నోటిలోని వత్తి వెలిగింది. ఈ విధంగా నీకు దీపాన్ని వెలిగించిన పుణ్యం లభించింది. నీ పాపాలన్నీ తొలగిపోయినాయి. మానవాకారాన్ని ధరించావు. పూర్వజన్మలలోని పాపఫలం కారణంగా నువ్వు ఎలుకగా పుట్టావు. గడిచిపోయిన జన్మలో నువ్వు బాహ్లీక దేశంలో జైనమతంలో పుట్టావు. నువ్వు నీ కుటుంబ పోషణమనే తాపత్రయంలో పడి ధనాపేక్షకు లోబడి స్నాన సంధ్యలను, కులాచారాలను నిర్లక్ష్యం చేశావు. నీచులతో స్నేహం చేసినందువలన నీకు చెడు అలవాట్లు వచ్చినాయి. అకారణంగా మద్యపానం చేస్తూ వ్యభిచరిస్తుండేవాడివి. ఈ విధంగా నువ్వు చేసిన దురాచారాల వలన దేవతారాధనకు దూరమైనందువలన ఈ జన్మలో ఎలుకవై పుట్టావు. ఆలయంలో జీవిస్తున్నందువలన నువ్వు జన్మాంతరాలలో చేసిన పాపం అంతా తొలగిపోయింది. కర్మ పరిపక్వత కలిగింది. మానవ జన్మ లభించింది. ఇక మీదటైనా భక్తితో ప్రవర్తిస్తూ ముక్తి పొందు అని యోగి ప్రబోధించాడు అని చెప్పాడు. 15వ రోజు పారాయణం సమాప్తం.